హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు డైరీస్. ఇది ఒక బ్యూటిఫుల్ ట్రావెల్ వ్లాగ్. మై డ్రీమ్ ప్లేస్కి నేను వెళ్ళబోతున్నాను హైదరాబాద్ నుంచి. వెరీ ఎగ్జైటెడ్. ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. టైం అయిపోతుంది, 8 o'clockకి ఫ్లైట్ ఉంది నాకు ఢిల్లీకి. సో నేను బయలుదేరి వెళ్తున్నాను. మా అన్నయ్య వాళ్ళు మమ్మీ అందరు దింపడానికి వచ్చారు. గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. 101 గేట్ నెంబరు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయాక మనకి బస్సు వస్తుంది. ఆ బస్సులో ఎక్కేసి మనం ఫ్లైట్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి దింపుతారు. కొన్ని దూరంగా ఉంటాయి ఫ్లైట్స్, కొన్ని గేట్ దగ్గరే ఉంటాయి. ఇదైతే మాకు కొంచెం దూరంగా ఉంది. ఇండిగో ఫ్లైట్ అనమాట. ఇది వచ్చేసి బుక్ చేసుకున్నది. 8 o'clockకి ఫ్లైట్ ఉంది. నేను రీచ్ అయ్యే వరకు 10 అవుతుంది. 2 hours జర్నీ అని చూపించింది నాకైతే. నాకు డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నా. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అందులో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ, అది కూడా సోలో జర్నీ. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చూసారా, ఫ్లైట్ని దగ్గర నుంచి చూస్తున్నా నేను. చాలా ఎగ్జైట్ అనిపిస్తుంది. ఎప్పుడు బొమ్మల్లో టీవీలలో చూసి మిడిల్ క్లాస్ వాళ్ళం ఫ్లైట్ ఎక్కుతారు అంటే అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు లక్కీ ఏంటంటే విండో పక్కనే సీట్ వచ్చింది. అది కూడా నాకు వింగ్ అడ్డం వచ్చింది, కింద చూడకుండా అయింది. అదొక నెగిటివ్. ఓకే పర్వాలే, విండో సీట్ అయితే వచ్చింది, చూడొచ్చు బయట నుంచి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ అన్నీ చూసారా, ఫ్లైట్స్ అన్నీ లైన్గా ఉన్నాయి. అన్నీ ఇండిగో ఫ్లైట్స్, విస్తారా ఫ్లైట్స్, స్పైస్ జెట్, అన్నీ చాలా ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. ఇది నైట్ ఫ్లైట్ కాబట్టి మనకి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా రన్వే పైకి వెళ్ళి చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఢిల్లీ సిటీ అనమాట. పైనుంచి చూస్తున్నా. ఒక 5-10 minutesలో రీచ్ అయిపోతామనగా అప్పుడు తీసాను అనమాట. మొత్తానికి ల్యాండ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని కలవాలి. ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్న. మా ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటుంది, అక్కడ చదువుకుంటుంది. రీచ్ అయ్యేటప్పటికి 10:30 చూస్తున్నారు కదా, 10:30 అయింది. ఇంకా నేను నవంబర్లో వెళ్ళాను. అసలు మంచు పడుతుంది, చాలా చలి, చాలా అయితే అనిపించింది. మళ్ళీ ఫ్లైట్ దిగేసి మళ్ళీ బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఓకే, నేనే సోలో జర్నీ కదా, వెళ్ళిపోయాను. చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉంది. ఆ ట్రావెల్ ఎప్పుడెప్పుడు వెళ్తానా డ్రీమ్ ప్లేస్కి అని చాలా ఎగ్జైటెడ్ ఉంది. అసలు ఎక్కువ వీడియోస్ తీయలేదు నేను. అక్కడక్కడ తీసినవి నేను ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ లాగా పెడతామని పెట్టేశాను. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసి మనం లగేజ్ ఏమేమి ఉందో అవన్నీ తీసేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ని కలిసి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. వాళ్ళు ఉండేది కరోల్ బాగ్ దగ్గర. వెళ్ళి కరోల్ బాగ్లో రీచ్ అయిపోయి పడుకొని నెక్స్ట్ డే మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోయాం క్యాబ్ బుక్ చేసుకొని. డ్రీమ్ ప్లేస్ బర్సానా అండ్ మథురా. అసలు ఎంత ఇష్టం అంటే అసలు అనుకొని కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్ చూడంగానే. ఇది వచ్చేసి కింద బర్సానా అనమాట, రాధారాణి టెంపుల్. ఇది వచ్చేసి కొండ పైన మెట్లు ఎక్కాలి. చాలా మెట్లు ఉంటాయి, అంటే ఒక 200 మెట్లు ఉంటాయి అనుకుంటా. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. రాధే రాధే అని ఇక్కడ ముద్రలు పెడతారు, నామం పెట్టి. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. రాధారాణి పుట్టిన ప్లేస్ అనమాట. రాధాకృష్ణులు ఉంటారు కదా, కృష్ణుడు పుట్టింది మథుర, రాధ పుట్టింది బర్సానా. అసలు బర్సానాలో అడుగు పెడితే ఆ విలేజ్, ఆ వ్యూ, ఆ సిటీ అసలు ఎంత బాగుందంటే ఇల్లులు పైనుంచి, ఆ కొండ పైనుంచి ఇల్లులు చూస్తుంటే ఎంత బాగుందో. దగ్గర దగ్గర ఇల్లులు ఉన్నాయి. మొత్తం హిందీ యూపీ కదా. అసలు చాలా బాగుంది. రాధారాణి పుట్టిందా ఈ ప్లేస్లో, ఈ విలేజ్లో పుట్టిందా, ఇక్కడంతా రాధాకృష్ణులు ఆడుకున్నారా. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను రాధే రాధే అని అచ్చులు వేయించుకుంటున్నాను తనతో. చాలా బాగా అనిపించింది. అసలు నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా అంత ఎగ్జైట్మెంట్ ఉంది, మళ్ళీ వెళ్ళాలి అని. ఆనాటి కాలంలో అసలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత బాగుందంటే. నేను మథురాలో వీడియోస్ అలౌ చేయలేదు, బర్సానాలోనే చేశారు. లోపలికి తీసుకెళ్ళరు కదా ఫోన్స్, రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ దొరికాయి, అవన్నీ నేను చిన్న వ్లాగ్ లాగా పెట్టేశాను అనమాట. ఇంకా రాధారాణి
కృష్ణుడు అంటే పాలు, వెన్న, మీగడ, నెయ్యి ఇవే కదా. నేను అక్కడ లస్సీ తీసుకున్నా, ఇంత పెద్ద జగ్గులాగా ఇచ్చారు. దాంట్లో గడ్డ పెరుగు, చిలికి మజ్జిగ చేసి, ఇంత గడ్డ మీగడ వేసి గార్నిష్ చేసి ఇచ్చారు. ఎంత చల్లగా ఎంత టేస్టీ ఉందంటే అసలు అంత టేస్టీ, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నేను ఢిల్లీ మెట్రో ఇంకా లోకల్ చూద్దాము అని మా ఫ్రెండ్స్తో ఢిల్లీ మెట్రో ఎక్కేసి అక్షరధామం వెళ్ళాను, రెడ్ ఫోర్ట్ వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. ఉన్న 4 days కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ని 1 year తర్వాత కలిసాను. తినే నా ఫ్రెండ్ శిరీష, ఇంటర్ ఫ్రెండ్, చాలా అంటే చాలా క్లోజ్, జాన్ జబ్బర్ జిగిరి ఫ్రెండ్స్ అనమాట. అక్షరధామం చూసారా, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే స్వామినారాయణ టెంపుల్. నైట్ వెళ్ళాలి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ వ్యూ కానీ మొత్తము. ఫోన్స్ మాత్రం అలౌ చేయలేదు, కొన్ని క్యాప్చర్ చేశాను నేనైతే. ఆ కొన్నే తీసుకొని నేను పెట్టేస్తున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం వెళ్ళాం, చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ ఫోర్ట్, లాల్ కిలా. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం. ఇది కూడా మార్నింగ్ అంతా రెస్ట్ చేసుకుంటాం, ఈవినింగ్ అంతా వెళ్దాం అనమాట బయటికి. పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు, నైట్ వ్యూ. ఈవినింగ్ వెళ్ళాం కదా, కొంచెం లైట్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. లోపలంతా కూడా చాలా బాగుంది. నేను బయట వచ్చాక కొన్ని క్యాప్చర్ చేశాను అనమాట, బయట నుంచి ఎలా ఉంది. అసలు చాలా హిస్టారికల్ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది అనమాట. చాలా బాగా అనిపించింది. లోపల అదంతా హిస్టరీ అవన్నీ రాజుల కాలం. ఇంకా రిటర్న్ వచ్చేసే డే రోజు షాపింగ్ చేశాను అనమాట. ఇంట్లో వాళ్ళకి నాకు, నీకు, ఫ్రెండ్స్కి అందరికీ చేశాను. ఇక్కడ స్పెట్స్ 150, 200 అట్లా ఉన్నాయి స్పెట్స్. నేను కూడా ఒక ట్రయల్ చేశాను, ఎలా ఉందో చెప్పండి. చాలా ఢిల్లీ అంటేనే షాపింగ్, అసలు పిచ్చి పిచ్చిగా షాపింగ్ చేస్తాం, చాలా బాగా అనిపించింది. ఇది నేను తీసుకున్న స్పెట్స్ అనమాట. ఒక వీడియో తీసుకున్నా, అక్కడ మిర్రర్ ఉంటే పెట్టుకొని బాగుందా లేదా అని. బాగుందా, ఎలా ఉంది చెప్పండి. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ ఫ్లైట్ వచ్చేసి మాకు ఎర్లీ మార్నింగ్ ఉందన్నమాట, 6 o'clockకి ఫ్లైట్. నన్ను దింపారు ఎప్పుడు 4 o'clock కల్లా దింపారు. 2 hours ముందే ఉండాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము అనేసి ఇంకా 3 o'clock బయలుదేరి 4 కల్లా అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్లో ఇంకా మార్నింగ్ 6 o'clock కదా, హైదరాబాద్ వచ్చేసరికి 8 అవుతుంది. ఇంకా బయలుదేరేసి ఫ్లైట్ దగ్గరకు వచ్చి బోర్డింగ్ అదంతా అయిపోయింది. ఫ్లైట్ దగ్గరకు వచ్చి రిటర్న్ కూడా నాకు ఇండిగోనే దొరికింది ఫ్లైట్. అసలు మంచు పడుతుంది, చలికాలము, ఎంత మంచు పడుతుందంటే అసలు చాలా చలి వేసింది. అక్కడ అన్నీ నేను హుడీస్, స్వెటర్స్ ఇవే తీసుకున్నాను షాపింగ్లో కూడా అందరికీ ఇద్దాము అనేసి. ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడే కొంచెం తెల్లారుతుంది అనమాట, 6 o'clockకి కదా, అప్పుడే కొంచెం తెల్లారుతుంది. మంచు అంతా తగ్గేసి అసలు డ్రీమ్ ప్లేస్కి వెళ్తాను అని కూడా అనుకోలేదు. అంత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ మథుర, ఆయన పుట్టిన ప్లేస్, జైలు అవన్నీ టచ్ చేసి, గోవర్ధనగిరి ప్రదక్షిణం, రాధారాణి పుట్టిన ప్లేస్, అసలు వాళ్ళు అప్పుడు అట్లా ఆడుకున్నారు, అలా తిరిగారు. అసలు ఆ స్టోరీ విని అక్కడికి వెళ్తే మాత్రం మనకి లైఫ్ అనేది యూటర్న్ తిరుగుతుంది. అసలు నాకైతే తిరిగింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నాకు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది. పైనుంచి ఇంకా సిటీ వ్యూ అనమాట. ఇంకా ఢిల్లీకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోయాను. ఇంకా ల్యాండ్ అవుతున్నాను, మెల్లిగా ల్యాండ్ అవుతుంది. ఇంకా హైదరాబాద్ వచ్చింది. ఒక లైఫ్లో ఫస్ట్ టైం సోలో జర్నీ, అది కూడా ఫ్లైట్ జర్నీ. ఎంత ఎక్సైట్ అనిపించింది, అసలు మర్చిపోలేని ట్రిప్ అనమాట ఈ ఢిల్లీ ట్రిప్. అసలు బర్సానా, మథుర అయితే అసలు ఇంకా లైఫ్లో మర్చిపోలేను. అంత బెస్ట్ మెమొరీ నాకైతే ఈ ట్రిప్ అనేది. చాలా అంటే చాలా ఎక్సైటెడ్. ఇంకా ల్యాండ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకున్నా. అసలు నిద్ర లేదు, మార్నింగ్ 6 ఫ్లైట్ కదా. నైట్ అంతా మెలుకొని సర్దుకొని ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి అస్సలు నిద్ర లేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి పడుకొని 11కి పడుకొని సాయంత్రం లేచా. ఈలోపు మళ్ళీ తినేసి